వచ్చింది ఒకటి వాడి నుంచి పుట్టే వస్తుంది అది కూడా వస్తుంది ఉంటుంది అమ్మ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని రాస్తారోకులు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఈరోజు ఏదైతే పిపిపి అంటే ప్రజలు ప్రైవేట్ ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో విడుదల చేసిన జీవో నెంబర్ 107, 108ని వెంటనే రద్దు చేయాలా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ విడుదల చేసిన ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలా, మరియు ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద దాదాపు 2700 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ మొండి బకాయిలు ఉన్నాయి. దీనివల్ల డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యం చూపించుకోగలుగుతున్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క రైతు అయితేనేమి, అలాగే ప్రజలు అయితేనేమి ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, తలకు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, వెన్నెముక ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా దాదాపు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈరోజు ఏదో విగ్రహం పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం 2000 కోట్లు మంజూరు చేసిందని చెప్పేసి మాకు తెలియడం జరిగింది. 2000 కోట్లు, ఒక 1000 కోట్లు ఇచ్చిన ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ రన్నప్ అవుతాయని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ జల శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ మరియు అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఆమర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ జనాలు ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ ప్రభుత్వం ఈరోజు చేస్తున్న మొండి వైఖరిని మేము ఈరోజు నిలదీస్తూ ఆమర నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. వెంటనే ఈ జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలా, అలాగే 2700 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే అవి కూడా విడుదల చేయాలా. చేయకపోతే ఆమర నిరాహార దీక్ష కూడా ఆగదు. మీరు వెంటనే ప్రభుత్వం గమనించాలా. ఈ లోకల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా గమనించాలి. అలాగే శ్రీ సత్యకుమార్ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాట అంటారు, అసెంబ్లీ సమావేశాలు అయిపోతేనే బయటకు వచ్చి మా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు లేవంటారు. నిధులు లేని ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం వెంటనే భర్తీ చేసుకోండి, తప్ప ప్రజలు మాన ప్రాణాలతో ఆడుకుంటూ చూస్తూ సహించమని చెప్పేసి తెలుపుకుంటూ జై భారత్ మాట్లాడు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థులు చదువుకు దూరం అవుతారనేటువంటి ఆలోచన విధానంతో మొదలుపెట్టినటువంటి జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జల శ్రావణ్ కుమార్ గారు మరి వాళ్ళ శ్రావణ్ కుమార్ గారు మొదలుపెట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం గానీ కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే దశల వారీగా ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతామని కూడా జేబీఎం భారత్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.